ఆదివారం సాయంకాలం గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన అడుగులు వేసాం. 6 గంటల నుంచి 7:30 వరకు ప్రేయర్ వాక్ చేసాం గ్రౌండ్లో. 7:30 నుంచి రాత్రి 11:30 వరకు తుఫాను రాజమండ్రి పరిసర ప్రాంతాలు. 8 ఏళ్ల తర్వాత పెట్టాను ప్రభువా, ఇలాగైపోతే ఎలాగా అనుకున్నాం. దేవుని మహాకృప, నా తండ్రి వాత్సల్యపూర్ణుడు గనక 2 రోజులు మంచి వాతావరణం, విస్తారమైన ప్రజల్ని ప్రభు తోడుకు రావడం చాలా ఆశీర్వాదకరంగా జరిగి, బాగా అంటే బాగా అలసిపోయినాను నేను. తెల్లవారుజామున 4 గంటలకు పడుకున్నాను. 7 గంటలకంతా కాఫీ తాగి రెడీ అయ్యి విజయవాడకు వచ్చాను. నా మనసులో 1 గంటకు అనుకున్నాను ఫ్లైటు విజయవాడ టు కర్నూలు, కానీ అది 4 గంటలకని తర్వాత తెలిసింది. అయినా అక్కడ కూర్చొని ఎక్కాను. విమానం దాదాపు కర్నూలు దగ్గరలో 1 గంటలో దిగుద్దనంగా భయంకరమైన కుదుపు విమానంలో వాళ్ళందరూ కేకలంటే కేకలు. అంతకు మించి విమానం దిగుతుంది. ఐ థింక్ ఇంత ఎత్తు, ఎయిర్పోర్ట్లో 100 అడుగులు ఎత్తుకొచ్చేసింది దిగడానికి. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ నెట్ట నిలువుగా పైకి లేపి బలవంతంగా పైకి తీసుకెళ్ళాడు. అరగంటకు పైగా కర్నూలు చుట్టూ చక్కర్లు కొడతా ఉంది విమానం. ఏమైందో చెప్పట్లేదు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కేకలు. నేను అనుకున్నాను, పోతే పోయిందిలే, సభలు అయిపోయాయి 2 రోజులు, ప్రశాంతికి ఇప్పుడు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. ఎక్కడికి? ప్రభు దగ్గరికి అని అనుకున్నాను. మీలో ఎవరో బలంగా ప్రార్థన చేసినట్టున్నారు. క్షేమంగా దిగింది అరగంట తర్వాత. లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండొచ్చు, బెంగళూరు వెళ్ళిపోయి ఉండొచ్చు, సకాలానికి వచ్చేవాడిని కాదేమో. నాకు భయం వేసింది. ఫస్ట్ టైం అంత దారుణం. అదేదో బస్సో ట్రైన్ అయితే ఎక్కడేదో దూకేసి కాళ్ళు చేతి తిరిగి వెళ్ళొచ్చు. అది బస్ కాదు కదా, గాల్లోని శాల్తీలు లేచిపోతాయి. దేవుని కృప, ప్రభు క్షేమంగా తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. 10:30 వరకు వాక్యం చెప్తాను. 10:30 వరకు పంచి వినిపించట్లేదు ఎక్కడ. ఓకే, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారని తెలిసింది. చాలా సరిపోదు. వినబడుతుందా? చివరికి వినబడుతుందా? వ్యవహారాలు తగ్గిస్తే వినబడతాయి. మధ్య ఓ పెళ్లి జరుగుతూ ఉందట. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పంతులు గారి మీద విసుక్కుంటున్నారు, కోప్పడుతున్నారు. పెద్దగా చదవ పంతులు, పెద్దగా చదువు, మంత్రాలు పెద్దగా చదవమని పంతులు గారి మీద కోప్పడుతూ విసుక్కుంటున్నారు. చాలాసేపు ఓపిక వహించిన పంతులు గారు అన్నారు, అర్థం బెట్ట, మీ సెల్ ఫోన్ రింగ్ టోన్లు సౌండ్ తగ్గించండి అర్రా, అప్పుడు నా మంత్రాలు వినపడతాయి మీకు అన్నాడట. అర్థమైందా? ఎవరి కాళ్ళే వ్యవహారాలు గుసగుసలు చేసుకుంటా ఉండి సౌండ్ ఎక్కడ వినబడుద్ది చెప్పండి.
మంచిది. ఖచ్చితంగా 10:30 వరకు వాక్యం చెప్తాను. ఆ తదుపరి సేవకులు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించేటప్పుడు ప్రత్యక్షత కోసం, దైవ ప్రత్యక్షత కోసం ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు నేను ప్రభువుని చూడలేదు, యేసయ్య ముఖదర్శనం ఫోటోల్లో చూడడమేను, క్యాలెండర్లో చూడడమేను, వాల్ పోస్ట్లో చూడడమేను, ఇంతవరకు నాకు ఆ ప్రత్యక్షత లేదు అని అనుకుంటే ఈ రాత్రి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నా ప్రభు తన స్వరూప దర్శనం చేత మీ ఆశను తీర్చును గాక. ఆమేన్.